హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్. ఈ వీడియోలో మనము డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరైనా కూడా తీసుకోవచ్చు. అలాగే కడుపుతో ఉన్నవారు తీసుకుంటే వాళ్ళకు డెలివరీ టైంలో ఏమాత్రం రక్తహీనతనే లేకుండా బ్లడ్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనము అది ఎలా చేయాలో చూసేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎలా చేయాలో మనము చూసేద్దాం. ముందుగా మనము 1/2 కప్పు గసాలు తీసుకొని ప్యాన్లో వేసుకొని డ్రైగా వేయించుకోవాలి. ఇందులోకి నెయ్యి ఏమీ అవసరం లేదండి. ఈ గసాలను అయితే అలాగే డ్రైగానే వేయించుకోవాలి. ఇవి వేగినప్పుడు మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యి స్మెల్ కూడా బాగా వస్తాయండి. అప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న బాదాము 1 కప్పు వేసుకోవాలి. ఈ బాదాం కూడా మనము వేయించుకోవాలి. స్టవ్ ఫ్లేము మరీ హైలో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి మనకు మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అవి కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. జీడిపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని 1 కప్పు గుమ్మడి గింజలు వేసుకోవాలి. ఈ గుమ్మడి గింజలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కర్బూజా గింజలు కూడా 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు ఒకే సైజులో ఉంటాయి కాబట్టి ఒకేసారి వేయించుకోవచ్చండి. ఫ్రై కూడా మనకు ఒకేసారి ఫ్రై అయిపోతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిపోతే వీటిని కూడా మనం తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులోకి 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే 1 కప్పు దోసకాయ సీడ్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి రెండు ఒకే సైజులో ఉంటాయి కాబట్టి ఒకేసారి మనము వేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము ఐరన్ ప్యాన్లో వేయించుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి కదా, ఇవి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి నెయ్యి కొద్దిగా వేసుకొని విత్తనాలు తీసేసి ఖర్జూరాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేదు అంటే మిక్సీ కూడా పట్టేసి వేసుకోవచ్చండి. నేనైతే డైరెక్ట్గానే వేసేసుకున్నాను. మొత్తం విత్తనాలు తీసేసి వేసుకున్నాను. ఇది వేడయ్యే కొద్దీ మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ లాగా రెడీ అవుతుందండి. ఇలా రెడీ అయిన దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడరు వేసుకోవాలి. మనకు ఇది తొందరగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మిక్సీ పట్టేసి వేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత అదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లోకి దీన్ని వేసేసుకోవాలి. ఈ ఖర్జూరకాయ పేస్ట్ని వేసుకొని తర్వాత అంతా మిక్స్ చేసుకొని ఇక ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకునేటప్పుడు ఏమైనా మనకు ఉండలు రాలేదు అనుకుంటే మనం చేతికి కొద్దిగా హనీ కానీ లేదంటే గీ కానీ చేతికి తడుపుకుంటూ ఉండలు చేసుకున్నామంటే ఉండలు అయితే బాగా వచ్చేస్తాయండి. నాకైతే ఏం అవసరం లేకుండానే ఉండలు అనేది వచ్చేసినాయి. ఇది డయాబెటిక్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇందులోకి షుగర్ కానీ బెల్లం కానీ ఏం యూజ్ చేయలేదు కాబట్టి ఎవరైనా కూడా తీసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక మొత్తం మనము దీన్ని ఉండలుగా చేసుకొని పెట్టేసుకోవడమే. అంతే అండి, మనకు డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. ఇది ఎవరైనా కూడా తినొచ్చండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.